అతి చిన్న వయస్సులోనే ఈ విద్యను నేర్చుకోవడంతో పాటు 10 మందికి కూడా ఈ విద్యను నేర్పిస్తూ వాళ్ళలో వీరత్వాన్ని నూరుపోస్తున్నారు మేఘన. ఎస్జిఎఫ్ టోర్నమెంట్ 2019 లో నేను గోల్డ్ మెడలిస్ట్ మేడం. నేషనల్ మొన్న జరిగిన పాండుచేరి నేషనల్ 13th నేషనల్ టోర్నమెంట్ 2025-26 టోర్నమెంట్ లో మా వాళ్ళు అండర్ 11, 12, 14 కేటగిరీస్ లో సిల్వర్ మెడల్స్ కొట్టారు, బ్రాంజ్ మెడల్స్ చేశారు మేడం. నేను స్టార్ట్ అయినప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఎవరు అన్నారంట మేడం, ప్రజెంట్ ఎందుకు ఇవన్నీ పనికిరావు, ఆయన బయటికి అమ్మాయిని పంపించడం ఏంటి, ఇంట్లో కూర్చోపెట్టడం మానేసి చదువులు ఎందుకు అసలు ఎందుకు అనేసి అన్నారండి. వాళ్ళే ఇప్పుడు నాకు ఫోన్ చేసి మా అమ్మాయి ఎక్కడ చదవాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మేడం. నాకు గేమ్ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఆయన నాకు ఒక గేమ్ అనేది నేర్పించారు మేడం. ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ యుద్ధ కళా వైభవం. గాలిని చీల్చుకుంటూ వచ్చే ఆ శబ్దం వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. క్రమశిక్షణకు ఇదొక నిదర్శనమనే చెప్పుకోవాలి, ఆత్మరక్షణకు ఇదొక ఆయుధమనే చెప్పుకోవాలి. అదే సిలంబం అంటే కర్రసాము. చాలా మందికి కర్రసాము గురించి తెలిసే ఉంటుంది. గతంలో చాలా మంది కర్రసామును చేసేవారు, చూసేవారు, నేర్చుకోవడానికి ఆసక్తి చూపించేవారు. శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది ఈ కర్రసామును చూస్తేనే. మన చేతిలో తిరిగే ఆ కర్ర వేగాన్ని చూస్తేనే ఎవరైనా సరే హడిలిపోవాల్సిందే. ఇది ఒక ఆత్మరక్షణకు ఆయుధంగానే కాదు, ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తి నింపుతుంది ఈ కర్రసాము. అయితే అతి చిన్న వయస్సులోనే ఈ విద్యను నేర్చుకోవడంతో పాటు 10 మందికి కూడా ఈ విద్యను నేర్పిస్తూ వాళ్ళలో వీరత్వాన్ని నూరుపోస్తున్నారు మేఘన. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఈ విద్య గురించి. హాయ్ మేఘన. అతి చిన్న వయసులోనే ఒక టీచర్ అయిపోయారు. అంటే నార్మల్ గా కర్రసాం అంటే పెద్ద పెద్ద హెవీ పర్సనాలిటీస్ ఉండి చాలా పెద్దవాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. అందులోనే ఎక్కువగా మనం ఈ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళను జెంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం, మగవాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాము. లేడీస్ అనేది చాలా తక్కువగా చూస్తాం నేర్పించే వాళ్ళు. సో ఎలా స్టార్ట్ అయింది జర్నీ, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు? నేను 6th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేశాను మేడం. సో అప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్లీ ఇక్కడ సిలంబం కోసం నేను కరసాము నేర్చుకోలేదు. సో చాలా గేమ్స్ నేర్చుకున్నాను. సో అండ్ దాని కొన్ని రోజుల తర్వాత ఈ గేమ్ అనేది ఒక సార్ మాకు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, వెళ్ళండి అని చెప్పి. సో అప్పుడు నేను వెళ్ళి చేయడం వల్ల ఓకే వెళ్దాం ఒకసారి అని ఎస్జిఎఫ్ టోర్నమెంట్ 2019 లో నేను గోల్డ్ మెడలిస్ట్ మేడం. నేషనల్స్ మేడం ఢిల్లీలో చేశాను. సో దాని తర్వాత ఇంకా మా ఇంట్లో కూడా మా తాతయ్య గారు పూర్వం యుద్ధాల్లో ఇది ఉన్నాయి మేడం, ఇంట్లో కూడా ఇవి చేసేవారంట. సో తర్వాత నేను వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పారు, ఇది మేము చేసేవాళ్ళం అప్పుడు, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పారు. దాని తర్వాత ఈ గేమ్కి నేను వెళ్ళడం నాకు చాలా బాగా నచ్చడం, ఇది యూస్ఫుల్ కూడా మేడం. నార్మల్గా సర్టిఫికెట్ పరంగా చూసుకోకపోతే నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్స్ జరిగింది ఒక రోజు. ఆ రోజు మరి ఎందుకు నేను నేర్చుకున్నానంటే దీనికోసం ఏమో యూజ్ అయిందని నాకు అనిపించింది. తర్వాత ఏంటంటే నేను ఇలా ఉండిపోకూడదు, ఎందుకంటే కొన్ని రోజులు ఏ విధంగా యూజ్ అయింది? నార్మల్ గా కర్రసాము నేర్చుకుంటాం కదా, కర్రసామనే కాదు ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం చాలా రకాల విద్యలను అభ్యసిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. కరేటే కానీ, మీరు అన్నట్టు బాక్సింగ్ కానీ, తైక్వాండో కానీ, ఇలాంటివి చాలా మంది అమ్మాయిలు నేర్చుకుంటూ ఉన్నారు. సో మీ లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నారు కదా, మాతో షేర్ చేసుకోగలరా? తప్పకుండా మేడం. ఒక రోజు నేను 8th స్టాండర్డ్ అనుకుంటా మేడం. నేను బాక్సింగ్ టోర్నమెంట్ కి నేను వెళ్ళేసి వస్తున్నాను. అప్పటికి వెళ్ళొస్తుంటే ఆ రోజు ఏమైందంటే సడన్లీ నైట్ మా సార్ నన్ను అక్కడ రోడ్లో దించేసి వెళ్ళిపోమని చెప్పారు. సో దగ్గరే మేడం. వెళ్తుంటే ఒక అబ్బాయి ఏం చేశాడంటే నాకు ఫాలో అవుతున్నాను, నాకు తెలియదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వస్తున్నాను నేను నార్మల్గా, బ్యాగ్ పట్టుకొని వెనక్కి లాగడం జరిగింది మేడం. నాకు ఆ రోజు చాలా భయం వేసింది. అక్కడ నుంచి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తున్నారు. ఇంకేం చేయాలో తెలియక పక్కన కొంచెం నార్మల్గా, ఇలాంటివి కాదు మేడం, నార్మల్ ఏదో స్టిక్ నార్మల్గా ఉంటుంది కదా, తీసుకొని గట్టిగా కొట్టడం జరిగింది. ఆ రోజు కొట్టి ఇంకా అక్కడ నుంచి ఇంకా మాట్లాడలేదు, వెళ్ళిపోయాను మేడం. ఆ సిచ్యువేషన్ ఎందుకు అట్లా సడన్లీ కొట్టాల్సి వచ్చిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో దానివల్ల ఆ రోజు చేయడం వల్ల అక్కడ నుంచి ఓకే నేను కూడా చేయగలను, నేనే కాదు ఇంకా చాలా మంది ఫేస్ చేసి ఉంటారు మేడం. నేను మీకు ఇక ధైర్యంగా వచ్చి చెప్తున్నారు, చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయి చెప్పలేకపోతున్నారు. సో వాళ్ళందరూ నాలాగే కాకుండా బాయ్స్ చెప్పడం అనేది ఇస్ నార్మల్ మేడం. ఎవరైనా బాయ్స్ అంటే చెప్తారు, అదంతా ఓకే. ఒక గర్ల్ వచ్చి చెప్తే మిగతా వాళ్ళందరూ చేయగలరు అని చెప్పి అనిపించి నేను ఇందులో వెళ్ళడం, ఇలా చేయడం ఇప్పుడే కాదు మేడం, ఇంకా నేను చేస్తూనే ఉంటాను. గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్ కాదు మేడం, ఓన్లీ గర్ల్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. కొంతమంది అంటారు గర్ల్స్ కి ఇవన్నీ ఎందుకు,
విన్నాను మేడం అవి కూడా. ఇలా కాదు అని చెప్పేసి, ఉండాలి అని చెప్పేసి నేను నేర్చుకోవడం, నా సిచ్యువేషన్స్లో ఇది జరగడం, నేను చేయడం వల్ల ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ఉన్న వల్ల ఈ స్కూల్కి వచ్చి ఇప్పుడు నేను ఇలా జర్నీ చేస్తూనే శ్రీరామ్ నగర్ స్కూల్కి వచ్చి చెప్పడం జరిగింది మేడం. ఇక్కడికి వచ్చి నేను నెక్స్ట్ ఇక్కడ స్కూల్కి వచ్చి ట్రైన్ అప్ చేసినప్పుడు దాని తర్వాత నేను నేషనల్ రిఫరీగా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత నేను వీళ్ళ స్టూడెంట్స్కి నేర్పించడం సిలబం జరిగింది. వీళ్ళు డిస్టిక్ నుంచి స్టేట్కి వెళ్ళారు, ఇక్కడ మెడల్స్ చేశారు మేడం. మొన్న జరిగిన పాండుచేరి నేషనల్ 13th నేషనల్ టోర్నమెంట్ 2025-26 టోర్నమెంట్లో మా వాళ్ళు అండర్ 11, 12, 14 కేటగిరీస్లో సిల్వర్ మెడల్స్ కొట్టారు, బ్రాంజ్ మెడల్స్ చేశారు మేడం. స్టూడెంట్స్ ఎస్ మేడం, 10 మెంబర్స్ స్టూడెంట్స్ మేడం. వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి దాదాపుగా ఒక 7 మెంబర్స్కి మెడల్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఇంకా గ్రో అవ్వాలి అని చెప్పేసి మీ సపోర్ట్ గా కొంచెం ఉన్నాము. అంటే ఈ స్కూల్లో ఎలా స్టార్ట్ చేశారు మీ జర్నీ? నార్మల్ గా చాలా మంది బయట ఎక్కడైనా నేర్పిస్తే కొంచెం ఫీజు ఎక్కువ వస్తుందని ఇలా చూస్తూ ఉంటారు కదా. సో గవర్నమెంట్ స్కూల్లో నేర్పిస్తున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీకు ఇప్పుడు ఇక్కడ? ప్రెసెంట్ అయితే నా దగ్గర 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మేడం. నార్మల్ గా మొన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు దాదాపు 13 మెంబర్స్ వచ్చారు. ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి కొంతమంది అంటారు ఎందుకు వెళ్ళడం అని, కొంతమంది ఆగిపోయారు. సో దీన్ని బట్టి ఇంకా జాయిన్ అయ్యి దీనికోసం తెలుసుకుంటారు, గేమ్ పరంగా తెలుసుకుంటారు అనుకో, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడం కోసం వస్తారు అని వెయిట్ చేస్తున్నాను. ఈ స్కూల్లో సార్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ ని రెడీ చేసి ఉండాలని. ఎవరైనా ఉన్నారా ఈ 20 మెంబర్స్ లో? ఉన్నారు మేడం, 4 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. వాళ్ళు ఫైట్ లో ప్రతి ఒక్కరికి మెడల్ వచ్చింది మేడం. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాయ్స్ అంటే మీరు అన్నట్టే చాలా మంది ట్రైనర్స్ బాయ్సే ఉంటారు. సో గర్ల్స్ కూడా నా నుంచి ఒక 4 రెడీ చేస్తే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో దీంట్లో ఉండడం జరిగింది. సో చాలా మంది మెయిన్ గా ఇటువంటి నేర్చుకుంటున్నప్పుడు, అందులోనూ గర్ల్స్ అన్నప్పుడు మనం ఇంట్లో అడుగుతూ ఉంటాం. ఇప్పుడు వీళ్ళందరూ నేర్చుకుంటూ ఉన్నారు. సో చాలా మంది పిల్లలు చూసి ఇంటికి వెళ్ళి అడుగుతారు, నేను కూడా నేర్చుకుంటానమ్మా. కానీ ఎక్కువగా ఆడపిల్లల్ని ఇటువంటి ఎందుకు, ఆ కర్రసామ ఎందుకు, లేదంటే ఆ బాక్సింగ్ ఎందుకు అంటూ కూడా వెనకాడుతూ ఉంటారు పేరెంట్స్ ఎక్కువగా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ గేమ్ అనేది గేమ్ అని కూడా మనం చెప్పలేం, కానీ ఇది ఒక ఆత్మరక్షణకి పనికొస్తుంది. ఫ్యూచర్ లో ఇది మనకి అన్నం పెడుతుందా లేదా అనేది పక్కన పెడితే, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారో, ఆ టైంలో ఈ గేమే మిమ్మల్ని ఏ విధంగా సేవ్ చేసిందో మీరు ఇప్పుడే చెప్పారు. సో ఏం చెప్తారు గర్ల్స్ కి ఈ గేమ్ అవసరమా అంటే? ముఖ్యంగా నేను చెప్పేది పేరెంట్స్కి ఏంటంటే మేడం, అంటే చాలా మంది ఇంట్లో ఓన్లీ గర్ల్స్కి ఇవన్నీ అవసరం లేదు అంటే, ముసలి వాళ్ళు అనేది నేను అనట్లేదు. సో వాళ్ళు ఉంటారు, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది మేడం. ఎందుకంటే జరిగే సమాజంలో ఇవన్నీ చూస్తుంటే పేరెంట్స్కి ఎక్కువ భయంగా ఉంటుంది మేడం. చెప్పలేం కదా మరి, ఇప్పుడు బాయ్స్నే మనం ఆడుకోవడానికి వెళ్తే ఏ టైంకి వస్తాడా అనేది టెన్షన్, ఇంకా అమ్మాయిల కంటే ఇంకా టెన్షన్ ఉంటుంది మేడం. సో నేను పేరెంట్స్కి రిక్వెస్ట్గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనల్ని మనం నమ్మే ముందు సరే మనం 100 సార్లు ఆలోచించాలి అని పెద్దలు చెప్తారు. సో అలాగే అమ్మాయిల్లో కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మేడం. నాకు ఇది చెయ్యాలి అని ఉంటుంది, నేను బయటికి రావాలని ఉంటుంది. కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి పక్కనే ఉంటే వాళ్ళు ఇంకా కొన్ని సాధిస్తారు అని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి గర్ల్ ఫేస్ చేసే ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి మేడం తనకి లోపల. నేను ప్రతి పేరెంట్స్కి బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ దయచేసి అమ్మాయిల్ని ఇంట్లోనే ఆపేయకండి. పల్లెటూరు అయినా కాదు, సిటీ అని కాదు, ఎక్కడైనా జరిగేవి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ మనం చెప్పలేం కదా, మీ ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటామని మనం చెప్పలేం కదా, ఇంకా జీవితాంతం ఇంట్లో ఉండలేం కదా మేడం. సో ప్రతి పేరెంట్ పిల్లల్ని అర్థం చేసుకొని, కొంచెం మ్యాక్సిమం తల్లిదండ్రుల కంటే ఎక్కువ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు మేడం. ఇంకా కొంచెం అంటే వాళ్ళ ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి మేడం, బయటికి రావాలి, నేను గేమ్స్లో ఆడాలి అని. సో దానికి మామూలుగా యూజ్ కాకుండా తనకి తను స్టాండర్డ్గా ఉండేలాగా, తన కాలమే తను నిలబడేలాగా ఉండేలాగా సపోర్ట్ కొంచెం చేస్తే ఇవన్నీ నేర్చుకోవడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని ఒక సజెషన్ మాత్రమే నేను ఇవ్వగలను మేడం. ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు చాలా వాళ్ళకి తెలిసే ఉంటాయి. నా లైఫ్లో జరిగిన చిన్నవి కొంచెం షేర్ చేసుకోవడం జరిగింది మేడం. థ్యాంక్స్. అంటే నార్మల్గా మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అది జరగని పని. ఎందుకంటే ఇటువంటి వాటికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే చేయగలరు. లేదంటే ఆడపిల్లకి ఇవెందుకు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేది, లేదా చదువుకుని జాబ్ చేసుకోవచ్చు కదా అంటూ ఉంటారు. కానీ మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్ గా ఉండే ఉంటుంది. సో మీ ఫ్యామిలీ గురించి? మా డాడీ వచ్చి ఎలక్ట్రీషియన్ మేడం, మమ్మీ హౌస్ వైఫ్, 2 బ్రదర్స్ ఇంట్లోనే అది నార్మల్ కాలేజ్కి వెళ్ళి బీటెక్ చదువుతున్నారు. నార్మల్గా మీరు పర్సనల్గా కొంచెం అన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను స్టార్ట్ అయినప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఎవరు అన్నారంట మేడం, ప్రజెంట్ ఎందుకు
ఇవన్నీ పనికిరావు, ఆయన బయటికి అమ్మాయిని పంపించడం ఏంటి, ఇంట్లో కూర్చోపెట్టడం మానేసి ఇంత చదువులు ఎందుకు, అసలు ఎందుకు అనేసి అన్నారంట. మా పేరెంట్స్ ఒకటే అప్పుడు కూడా నాకు చెప్పలేదు మేడం. నిజా నేను నేషనల్స్కి వెళ్ళిన తర్వాత మెడల్ చేసిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసినప్పుడు చెప్పారు, అమ్మ అందరు ఇలా అన్నారు, నేను మీకు ఏమి ఇప్పటిదాకా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి. వాళ్ళే ఇప్పుడు నాకు ఫోన్ చేసి మా అమ్మ ఎక్కడ చదవాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మేడం. సో అందుకని చెప్పేసి చూసిన వెంటనే ఎవరిని తక్కువగా చూడకూడదు, తక్కువగా మాట్లాడకూడదు. సో నా విషయాన్ని కాదు, అందరు అమ్మాయిల్లో కొన్ని ఉంటాయి మేడం. సో నేను స్టాండర్డ్గా నిలబడింది ఏంటంటే, సో గర్ల్స్ ఇంకా గ్రో అవుతే చాలా బాగుంటుంది, స్పోర్ట్స్ పరంగా అన్ని రంగాల్లో వాళ్ళు ముందుండాలి అని నేను అనుకుంటున్నాను. సో మా ఇంట్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు, వాళ్ళు చేశారు కాబట్టి ఇంతవరకు నేను వచ్చాను మేడం. లేకపోతే నేను అసలు ఉండలేనేమో నాకు తెలిసి, ఎందుకంటే సార్ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారు, కొన్ని ఇంట్లో వాళ్ళు నువ్వు వెళ్ళు ఏదైనా చూసుకుందామని సపోర్ట్ చేయడం వల్లే నేను బయటకు వచ్చాను మేడం. సో నా ఫ్యామిలీ లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండలేను కాదు. నా గురువు కూడా అలాగే, నాకు గేమ్ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఆయన నాకు ఒక గేమ్ అనేది నేర్పించారు మేడం. ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎవరికి వాళ్ళ రుణం తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ గేమ్ని పెద్ద చేసి అందరికీ తెలిసేలా చేసిన తర్వాత వాళ్ళ రుణం కొంచెమైనా తీరుతుంది అని నేను అనుకుంటున్నాను మేడం. సో థ్యాంక్స్. ఇప్పటికే నేషనల్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు, ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ని తయారు చేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్ అంటే మేడం, ఫస్ట్ నేను గవర్నమెంట్ జాబ్, ఎనీ గవర్నమెంట్ జాబ్, నేను పీఈటీ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చేస్తే నా గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. గేమ్స్ చేయొచ్చు, జాబ్ కూడా వస్తుంది, స్టూడెంట్స్ కూడా ఎక్కువ రెడీ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మొన్నటి వరకు అయితే నేను ఇదే అనుకున్నాను, ఇప్పుడు వచ్చేసి ఈ గేమ్లోనే ఇంక ఉండిపోదాము పూర్తిగా అని నేను అనుకుంటున్నాను మేడం. దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి దీంట్లోనే ఇంకా మంచిగా ఉందాము అని చెప్పి ఇందులో సెటిల్ అవుదామని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఎంత పే చేస్తారు? అంటే ఉన్నది ఒక 20 మెంబర్స్ అని చెప్పారు కదా, సో ఫీజు ఏమన్నా తీసుకుంటున్నారా? ఒకవేళ స్టూడెంట్స్ రావాలనుకుంటే ఎంత ఛార్జ్ చేస్తారు? పర్ స్టూడెంట్స్కి 1000 మేడం. నార్మల్గా పర్ హెడ్కి 1000 తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి పర్ స్టూడెంట్కి 1000 ఇస్తున్నారు. సో దానివల్ల వీక్లీ ట్వైస్ నేను ఇక్కడ చెప్తూ వెళ్తూ ఉంటాను. అండ్ మధ్య మధ్యలో వీళ్ళకి ఏమైనా రాకపోయినా నేను క్లాసెస్ చాలా ఎక్కువగా తీసుకుంటాను మేడం. వెంటనే బాగా చెప్పడం కానీ, మీరు నన్ను కాకుండా స్టూడెంట్స్ని ఒకసారి అడిగి కనుక్కోండి. నేను ఇప్పుడు ఈ స్కూల్లో శ్రీరామ్ నగర్ స్కూల్లోనే చెప్తున్నాను మేడం. ఎవరికైనా ఎన్ని స్కూల్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఎక్కడికైనా ఉంటే నన్ను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు ఒకసారి నన్ను వచ్చి కలిస్తే. నేను సిలంబంలోనే చాలా స్టైల్స్ ఉంటాయి మేడం, సిలంబం ఒకటే కాదు, ఐఎమ్ కరాటీ బ్లాక్ బెల్ట్. సో నేను అది కూడా చెప్పగలుగుతాను. పర్ హెడ్కి 1000 తీసుకుంటాను మేడం. ట్రైనింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది మేడం. ఓకే, రైట్. మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్ మేడం. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 7th క్లాస్ స్టార్టింగ్ నుంచి మేడం. 7th, అంటే 1 year నుంచి నేర్చుకుంటున్నావు. ఎలా చెప్తున్నారు? బాగా చెప్తున్నారు మేడం. కాంపిటీషన్స్కి వెళ్ళావా? ఎస్ మ్యామ్. ఏమనిపిస్తుంది అంటే స్కూల్లో నార్మల్ గా బాస్కెట్ బాల్ అని లేదంటే త్రో బాల్ అని ఇటువంటి గేమ్స్ కామన్ గా ఆడుతూ ఉంటాం కదా, సో సిలంబం అనేది అంటే కర్రసాం అనేది ఎప్పటి నుంచో ఉన్నదే, కాకపోతే ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు, ఏమనిపిస్తుంది? చాలా బెటర్గా అనిపిస్తుంది మ్యామ్. ఎంత సెల్ఫ్ డిఫెన్స్ అది తీసుకుంటూ ఉంటాం ఇందులో. మా మేడం వచ్చేసి చాలా ఈ 1 year నుంచి చాలా బాగా నేర్పిస్తున్నారు మ్యామ్. ఓకే, మీరు ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళారా? వెళ్ళాం మ్యామ్. ఓకే, ఎప్పుడు? నేషనల్స్కి మొన్న ఈ నెల 27 వెళ్ళాము. వినయరా? ఓకే, ఎలా అనిపిస్తుంది నీకు? అంటే ఇది నేర్చుకోవడం ఎలా అనిపిస్తుంది? ఐస్ కూడా కొద్దిగా ఫాస్ట్గా ఉంటాయి, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మేడం కూడా బాగా ప్రాక్టీస్ ఇస్తున్నారు. ఓకే, నువ్వే క్లాస్? నేను నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నాను. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు? నేను ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి నేర్చుకుంటున్నాను. నాకు ఈ గేమ్ నేర్చుకోవడం వల్ల బాగా హ్యాండ్ గ్రిప్, ఇంకా మనం యాక్టివిటీ ఇవన్నీ బాగా చేయగలుగుతాం. నాకు ఈ గేమ్ నేర్చుకోవడం వల్ల ఎంతో హ్యాపీగా ఉంది. మా ఇంట్లో నాకంటూ ఒక రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది. నేను ఎంతో స్టార్టింగ్ మీ ఇంట్లో చెప్పినప్పుడు ఇలా కర్రసాం నేర్చుకుంటాను మా స్కూల్లో నేర్పిస్తున్నారు అన్నప్పుడు ఏమన్నారు? మా ఇంట్లో అయితే నన్ను చాలా ప్రోత్సహించారు. వెళ్ళు, నీకు నచ్చింది చెయ్యి, నువ్వు అందులో బాగా బెటర్ అవ్వాలి అని చెప్పారు. కాంపిటీషన్స్కి వెళ్ళావా? వెళ్ళాను. మొన్న పాండిచ్చేరి నేషనల్స్కి వెళ్ళాను, అందులో నాకు బ్రాంజ్ వచ్చింది. నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. రైట్. సో చూసారు కదండి, కర్రసాము ఇది ప్రాచీన యుద్ధ కళ వైభవం అనే చెప్పుకోవాలి. అయితే గతంలో చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ సిలంబం అంటే కర్రసామును నేర్చుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మేఘన అతి చిన్న వయస్సులోనే ఆమె నేషనల్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం, తరువాత తన ఒక పాకెట్ మనీ లాగే కాకుండా ఎంతో మంది స్టూడెంట్స్ తనలాగే తయారవ్వాలి, ముఖ్యంగా ఆడపిల్లలకు
ఇటువంటి కళలు చాలా అవసరం అంటూ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం సొసైటీలో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఆడవాళ్ల పట్ల అనేది. ఇలాంటి కళలు నేర్చుకోవడం వల్ల ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ అంటే వాళ్ళకి వాళ్ళ ఆత్మరక్షణకి ఇటువంటి కళలు ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఇది ఫిజికల్ గానే కాదు, మెంటల్ గా కూడా చాలా మంచి గేమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మానసికంగా దృఢంగా ఉండడం, శారీరకంగా దృఢంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇటువంటివి నేర్చుకోవడం వల్ల అవి ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు ఇలాంటివి నేర్పడం వల్ల వాళ్ళను వాళ్ళు రక్షించుకునేందుకు ఒక అవకాశం కల్పిస్తున్నట్టు అవుతుంది. అలాగే చాలా మంది అంటే స్కూళ్ళల్లోనే కాదు, చాలా మంది ఈ కళను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మేఘన తన కాంటాక్ట్ నెంబర్ ని నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక తన్ని కాంటాక్ట్ చేసి ఇటువంటి కళల్ని ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే భావితరాలకు కూడా ఈ కళల పట్ల ఉన్న అవగాహనని మరింత ఎక్కువగా పెంపొందించవచ్చు అంటూ కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.